యొక్క సమాగమం, భగవత్ సమాగమానికి తాను ఆచరిస్తూ లోకానికి అంతటికీ క్షేమం కలగాలని మొదటి 5 రోజులు కూడా ఉపోద్ఘాతంగా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపంలో ఉన్నటువంటి స్వామిని కొలుస్తూ నియమాలేమిటి అని వ్రతానికి కావలసినటువంటి విధి విధానాలను తెలియజేస్తూ ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. நீராட பொதுவீர் பொதுமினோ நெருளையீர் మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ మొదటి పాశురములో నీరాడ పోదువీర్ పొదిమిలో నేరులయ్యి. నీరాడ పోదువీర్ అంటే నీరాడుటకు రండి, అందరూ కలిసి మనము స్నాన వ్రతముగా ఆచరిస్తున్నాం. దీనిని ఏమన్నాము? శ్రీ వ్రతము, తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం, శ్రేష్టమైనటువంటి వ్రతం. ఈ మాసములో, ధనుర్మాసములో, మార్గశిర మాసములో జరుపుకోవడం శ్రేష్టము కనుక ఇది స్నాన వ్రతం అంటున్నాము కనుక నీరాటం ప్రతిరోజు ఎన్నిసార్లు పిలిచిందండి? 4 పాశురాలలో వరుసగా నీరాటం వస్తుందండి. మొన్న నీరాడాలి రండి రండి అన్నారు మొదటి పాశురం. 2వ పాశురంలో వయ్యత్తు వాజు వీర్హాల్ నామం నంపా వైపు నెయ్యం కిరిశైகள் కేళిరో పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమాన్ అడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. వచ్చిందా? నీరాడి 2వ పాశురంలో అంటే నీరాడి రండి స్నానం ఆచరిద్దాం. 3వ పాశురములో, 3వ పాశురం ఏమిటి? ఓంగి ఉడహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైకు చాటి నీరాడినాల్. నీరాడినాల్ వచ్చింది, ఆ చాటి నీరాడినాల్. ఇవన్నీ గమనిస్తూ ఉండాలి మనం. 3వ రోజు స్నాన వ్రతం ఇది. నీరు కావాలి, నీటి కోసము రండి. ఆ నీటిలో మనము స్నానం ఆచరిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది కదా. 3వ పాశురంలో తెలియజేసిన విషయం. పాడి పంట సమృద్ధిగా ఉంటుంది, అందుకని నీరు అవసరం. ఆ తర్వాత 4 పాశురాలలో ఆజి మజై కన్నా ఒன்று నీ కైగరవేల్ ఆజిల్ బుక్కు ముహందు కూడా ఆర్తేరి ఉజి முதல் ஒன்றுவோம்போல் மைகருத்து பாஜியந்தோளுடை பற்பனாவன் கையில் ஆஜிபோல் மின்னிவரம் பொறிபோல் நின்றதிரிந்து தாஜாதே சாங்கமுறைத்த శరమరై போல் வாஜ உலகினில் పైదిడాయ్ నాంగళు మార్గశి నీరాడా. అది చెప్పండి. అన్నిటిలో నీరాడాని నిన్న 5వ పాశురములో 4 పాశురాలలో వరుసగా నీరాడ చెప్పి నీరు కావాలి అని. 5వ పాశురములో మాయనై మన్ను వడమధురై మైందనై యమునా నది తీరానికి వెళ్ళారు. పరమాత్మ సన్నిధిలో పరమాత్మకు నీరాడడం అంటే ఏంటిది? మనము చేసేటటువంటి స్నానం కాదు కదా. అమ్మ గోదాదేవి చెప్పినటువంటి స్నాన వ్రతం అని ఏమిటి? భగవద్గుణ అనుభవములో మునిగి తేలుట. అది వారి యొక్క స్నానం. భగవద్గుణానుభవము ప్రత్యక్షంగా ఉన్నటువంటి తీరం ఏమిటి అంటే యమునా నది. ఆ నదిలో కృష్ణ పరమాత్మ ఆడుకున్నాడు. ముందు కృష్ణ పరమాత్మని వసుదేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఆ యమునా తరంగాలు పొంగి పొంగి పరమాత్మ పాదాలను తాకాడండి. అందుకని శ్రేష్టమైనటువంటి నది యమునా నది. ఆ తర్వాత పెరిగి ఆ తీరంలోనే అసలు ఎక్కడున్నాడండి అని అంటే యమునా తీరంలో ఉంటాడయ్యా చూడండి అన్నారు. యమునా తీర విహారీ అన్నారు కదా. గోపికలతో గోపాలులతో ఆడి ఆ యమునలో దూకి ఈతలు కొట్టి అన్ని పనులు చేశాడు. నీళ్ళని తీసేసుకొని చక్కగా ముఖం ద్వారా స్వీకరించి చక్కగా పుక్కిలించి కూడా దాంట్లో విడిచాడట. అందుకని శ్రేష్టమైనది. పవిత్రమైనటువంటి పుష్పములతో అంటే తెచ్చిన పుష్పాలను చక్కగా కడిగి 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 చేయడమా? ఎలా చేయడం? పుష్పములను మనస్ఫూర్తిగా పుష్పములను సమర్పించి పెద్ద ఒక్కొక్కసారి గజమాలను తెచ్చి సమర్పిస్తాం, తోమాల సమర్పిస్తాం. సమర్పించి ఏం చేస్తున్నాము? హే భగవాన్, నాకు ఈ కోరిక ఉంది, నెరవేర్చు. పుష్పములను ఎవరిచ్చారు? మనమే సృష్టించామా? పుష్పాలను ఎవరివి? ఈ సృష్టి స్థితి లయకారకుడంతా ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. ఆయన సృష్టిలోని ఆయన సృష్టించినటువంటి పుష్పాలను తెచ్చి తనకే ఇస్తూ మన కోరికలు కోరుకుంటున్నాం. ఇది మంచిదా? తన వస్తువు తనకే ఇచ్చి నాకు ఆ కోరిక కావాలి, ఈ కోరిక, ఇన్ని పుష్పాలు తెచ్చాను, లేకపోతే ఇన్ని పండ్లు తెచ్చాను స్వామి, నాకు ఈ కోరిక, నేను ఇన్ని పుష్పాలు పెద్ద గజమాల తెచ్చాను కదా, నాకు ఇంత వ్యాపారంలో లాభం రావాలి.
కాదండి. అలా కోరుకోవడం కాదు. ఎందుకోసం అండి మరి చెయ్యాలి ఇవన్నీ? ఎందుకు చేస్తున్నాం అర్చనంతా? పుష్పార్చన అంతా ఎందుకు చేస్తున్నాం? తోమాలలు ఎందుకు తెచ్చి వేస్తున్నాం? పళ్ళన్నీ తెచ్చి ఎందుకు సమర్పిస్తున్నాం? 2 పళ్ళు పెట్టడం, మన కోరికలు పెద్దగా లిస్టు చదవడం, అది కాదు. మన హే భగవన్, మనస్ఫూర్తిగా మనము చేయవలసింది ఏమిటి అంటే, నాకు నోరు ఉన్నందుకు, నాలుక ఉన్నందుకు, నాకు చేతులు ఉన్నందుకు, నోరు నాలుక ఉన్నందుకు నిన్ను స్మరించగలగాలి. తూమలర్ తూవితొండు వాయినాల్ పాడి, నోరు ఉన్నందుకు, నాలుక నాకు ఇచ్చినందుకు. చూడండి, జీవకోటిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. వాటన్నిటికీ లేనటువంటి సౌకర్యం మనకుందా? చక్కగా మాట్లాడగలగము, పాట పాడగలము, పరమాత్మ నామాన్ని పలకగలగడం కోసం ఉంది మనకి జిహ్వ. కులశేఖరులు చెప్పారా, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చయాచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్చాంగ్రీమాలయం జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం అన్నారు. మనకు ఉన్నటువంటి ఇంత గొప్పనైనటువంటి మిగతా చరాచర జీవరాశులకు లేనటువంటి దేహము నాకు ఇచ్చినందుకు హే భగవన్ నీకు విధేయుడని ఉంటాను. దీన్ని ఏమంటారు? ఇదే ప్రపత్తి, ఇది శరణాగతి, ఇది నమస్కరించుకోవడం, ఇది మనస్ఫూర్తిగా నమస్కరించడం. అంటే నీకు నేను పుష్పాలు ఇచ్చాను, నాకు ఈ వరం ఇయ్యనడం కాదండి. అదేమవుతుంది? దాన్ని ఏమంటారు అప్పుడు? అది వ్యాపారం. దాన్ని వ్యాపారం అంటారు. మనం వ్యాపారం కాదు, పరమాత్మతో చేయవలసింది వినయ విధేయతలతోటి మనస్ఫూర్తిగా అర్చించడం. మాకు ఈ దేహాన్ని ఇచ్చినందుకు నీకు నమస్కరించడం నా ధర్మం, నేను నమస్కరిస్తాను. నాలుక ఇచ్చినందుకు కీర్తిస్తాను. ఎవరెవరు కీర్తించారు చెప్పుకున్నాం నిన్న. ఎవరెవరు కీర్తించారు? ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి అహల్య ధ్రువ, వీళ్ళందరూ మహాభక్తులు. పుష్పార్చన చేసి ఎవరు తరించారు తెలుసా అండి? పుష్పార్చన చేసిన వాళ్ళు ఎవరు? కృతయుగములో గజేంద్రుడు పుష్పార్చన చేశాడు. పరమాత్మకి పుష్పార్చన చేయడానికే జై శ్రీమన్నారాయణ. రేపు వైకుంఠ ఏకాదశి కనుక ఈ హడావిడి, లేకుంటే చక్కగా కూర్చొని కాలక్షేపాన్ని శ్రద్ధగా వినేవాళ్ళే. నేను మర్చిపోయాను, మీరు మనకు అక్కడి నుంచి ఇచ్చేసారు తిరుమల తిరుపతి దేవస్థానం. జై శ్రీమన్నారాయణ. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మన ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు నుండి నాకు అక్కడ చెప్పే అవకాశం లభించిందని మొన్న తెలియజేశాను మొదటి రోజు. దాని గురించి మన గోష్ఠిలో కలిసి పరమాత్మ గుణాలను అనుభవించాలని, మనల్ని అందరినీ కలుసుకోవాలని వారు ఇచ్చేశారు. అందుకని మనం కూడా వారిని కొద్దిగా గౌరవించుకుందాం, నిశ్శబ్దంగా కూర్చుందాం, చెప్పే విషయాలని విందాం. జై శ్రీమన్నారాయణ. ముందే చెప్పవలసింది ఉండే, నేను దీంట్లో ప్రవచనంలో పడిపోయి వారి గురించి చెప్పలేదు, తర్వాత అన్నారని. అమ్మ చెప్పినటువంటి తిరుప్పావై 30 పాటలను పాడగలుగుతున్నాను. అది శ్రేష్టమైనటువంటిదండి. దివ్య ప్రబంధం అని పేరు, మామూలు ప్రబంధం కాదు కదా. తిరుప్పావై దివ్య ప్రబంధం, శ్రేష్టమైనటువంటి, ఉన్న అన్ని ప్రబంధాలలోకి శ్రేష్టమైనది. సకల ఉపనిషత్ సారం, 32 ఉపనిషత్తులు ఉంటాయట. ఈ 30 పాటలలో 32 ఉపనిషత్తుల సారాన్నంతా కూడా ఇచ్చిందండి అమ్మ, రంగరించి పెట్టింది. చిన్న పిల్లలకైతే ఎలాగైతే ఉగ్గు చేసి పెడితే ఆహారంలో బలం రావాలి, కానీ మన చక్కగా ఉడికినటువంటి పదార్థాలన్నీ అలాగే తినలేరు, మెత్తగా చేసి ఎలా పెడుతుందో ఆ విధంగా అమ్మ మన కోసమని, మనం అవన్నీ చదివి ఆకలింపు చేసుకోలేమని మనకందరికీ సులభంగా తరించడానికి ఈ 30 పాటలను ఇచ్చింది. దాంట్లో అనంతమైనటువంటి విషయం అండి. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పుకుంటున్నా కూడా తక్కువే ఉంటుంది, ఇంకా మిగిలిపోయి అంత అనంతమైనటువంటి విషయ సముదాయాన్ని పరమాత్మ గుణ గణములను మనకి ఇచ్చారు. అయితే కృతయుగంలో గజేంద్రుడు పుష్పాన్ని తీసుకువెళ్ళి స్వామికి అర్పిద్దామని కదా చెరువులోకి దిగాడు, తటాకంలోనికి. అప్పుడు ఆ ఏనుగు పట్టుకోవడం, తర్వాత పరమాత్మని కోరుకుంటే అప్పుడు పిలిస్తేనే వచ్చాడు. తన ప్రయత్నం చేస్తున్నంతసేపు రాలేదు, వచ్చాడా? గజేంద్రుడు తన ప్రయత్నం చేస్తూ 1000 సంవత్సరాలు అట్టండి. గజేంద్రుడు తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ముసలి బారి నుండి తప్పించుకోవడానికి, కానీ వీలు పడలేదు, ఎవ్వరూ రక్షించడానికి రాలేదు. అప్పుడు గుర్తొచ్చిందట, ఒక పరమాత్మ అనేవాడు ఉంటాడని. అప్పుడు జ్ఞప్తికి వచ్చి
ప్రాణంబుల్ ఠావుల్లప్పెను మూర్ఛ వచ్చే శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తప్పరం ఎరుగా మన్నింపదగున్ దీనునిన్ కావే ఈశ్వర రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక. అప్పుడు ప్రార్థన చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు పరమాత్మ. అంత సౌలభ్యం. పిలిస్తే తప్పనిసరిగా వచ్చి రక్షించాడు. ఆ విధంగా అప్పుడు గజేంద్రుడు కృతయుగంలో పుష్పకైంకర్యం చేస్తే త్రేతాయుగంలో శబరిమాత రామచంద్రుడు పుష్పకైంకర్యం చేసిందండి. ద్వాపర యుగంలో మాలాకారుడు మనం మొన్న చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మకి మాలాకారుడు సుధాముడు అనే మహానుభావుడు మాలార్పణం చేస్తే పరమాత్మ చాలా సంతోషించాడు. ఏం కావాలయ్యా నీకు అన్నాడు. ఏం కావాలి? నాకు 2 చేతులు, ఈ విధంగా నాకు ఇంతటి భాగ్యాన్ని నువ్వు కలిగించడమే నా అదృష్టమని కోరుకో, ఏదైనా వరం ఇస్తా అన్నట. అలా పరమాత్మయే మన యొక్క నడవడికను మెచ్చి, ఎలాంటి నడవడిక ఉండాలి? ఇలా నడుచుకోమని చెప్తున్న నడవడిక మనకు ఇస్తే, మనం అట్లా మన నడవడిక ఉంటే పరమాత్మయే మనకు ఎదురుపడి నీకు వరం ఇస్తా తీసుకోనాలి. అటువంటి స్థితి మనలో కలగాలి. అది ప్రపత్తి. మాలాకరుడు ఏం కోరుకున్నాడు చెప్పుకున్నాం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపార భూత దయయును తపసమందారా నాకు దయచేయగదే అని వేడుకున్నాడు. అలా ద్వాపర యుగంలో మాలాకారుడు పుష్పకైంకర్యం చేశాడండి. కలియుగంలో ఎవరు చేశారు పుష్పకైంకర్యం? పెరియాళ్ వాళ్ళు చేశారు. పెరియాళ్ వాళ్ళు అంటే ఎవరు? మన గోధుమ యొక్క, మన చూడికుడుత నాచ్యాల యొక్క, మన ఆండాళమ్మ వారి యొక్క, మన ఆముక్త మాలేద యొక్క తండ్రి గారు. వారి పేరేమి? పెరియ ఆళ్వార్. వారికే విష్ణు చిత్తులు అని పేరు. వారు ఈ కలియుగంలో పుష్పకైంకర్యం చేశారు. ఎవరికి చేశారు? వటపత్రశాయి పెరుమాళ్ళు చేశారు. వడ పెరు కోయిలుడయాన్. ఆ తర్వాత అనంతాళ్ళు అని చేశారండి తిరువేంకటముడయానికి. తిరువేంకటముడయాన్ అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అనంతాళ్ళు అని చేశారు. కురుంబనుత్తరంవి అనేటటువంటి ఒక మహానుభావుడు మట్టి పుష్పాలతోటి పూజ చేశాడండి. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. కుమ్మరి అటువంటి వాడు కుండలు చేస్తూ చేస్తూ ఈ పుష్పాలన్నీ కొనలేను అంటూ కొండ కింద ఉండేటటువంటి వాడు అక్కడ మట్టి పుష్పాలతో చేసి ఇంట్లో మట్టితోటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసుకొని పెట్టుకొని మట్టి పుష్పాలతో ఆరాధన చేశారు. ఏమండి మేము బంగారు పుష్పాలతో ఆరాధన చేస్తున్నామంటే కుదరదు. పైన తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో ఆరాధన చేసిపోతున్నాడట. కొండ కింద చేస్తున్నటువంటి ఈ కుమ్మరి చేస్తున్నటువంటి తర్వాత వెళ్ళి చూసేసరికి అవన్నీ పక్కకు జరిగి ఉంటున్నాయి. ఈతడు చేసిన మట్టి పుష్పాలు ఉంటున్నాయండి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆశ్చర్యపోతారు. పరమాత్మ ప్రత్యక్షమైనటువంటి మహానుభావుడు ఈ నంబిగారు. పెందరాళ్ళే వేసేవాడు. ప్రాతకాలంలోనే నిద్ర మేల్కొనేవాడు. ఆ గుణము మనకు అలవడాలనే ఈ ధనుర్మాసంలో ఇంత ప్రాతకాలంలో ఈ చలికాలంలో ఎందుకని పెట్టారు? ఇంత చలిలో పెట్టవచ్చు. ఎప్పుడో మే నెలలో పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఆ మాసం బాగుంది అని మన పూర్వులు, మన అమ్మ గోధుమ తల్లి కాదు, ఇప్పుడే పెట్టి ఈ కాలం ఇంత చలి ఉన్నా వచ్చేటట్టుగా చేయగలిగింది అమ్మ యొక్క తిరుప్పావై వ్రతం. దీనిని ఈ 4 రోజులు చేసి ఆ తర్వాత హాయిగా ఉండడం కాదండి. జీవితాంతం ఇలాగే నడవాలి. జీవితాంతం ఇలాగే నడవాలి. ఆ సమయానికి ఇవ్వాలి అంతే. తెల్లవారి పిల్లలు ఏమ్మా అన్నారు, అయినా కూడా అమ్మాయి కదలలేదు. అయితే ఒక ప్రశ్న వేసిందట, మీరందరికీ ఎలా మెలకు వచ్చింది? నాకేమో కృష్ణ పరమాత్మ నేను కొత్తగా మన భాగవత గోష్ఠిలో కొత్తగా చేరిన దాన్ని, నాకే ఇంత ఆనందంగా ఉంది, కృష్ణ పరమాత్మని సందర్శించడానికి వెళ్తున్నామని అలా ఊహించుకుంటూ ఉండిపోతున్నాం, మీరెలా లేవగలిగారు అని అంటే చెప్తున్నారు. వేయిములై నంజుండు కళ్ళచ్చగడం కళక్కజ్యక్కాడు వచ్చి కృష్ణ పరమాత్మ తత్వాన్ని చెప్తారండి వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మధురలో జన్మించినా కూడా రేపల్లెకి వచ్చాడు కదా, నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చి యశోదమ్మ దగ్గర పెరుగుతున్నాడు. కంసుడికి విషయం తెలిసిన వెంటనే రేపల్లెలో ఉన్నాడట, నన్ను సంహరించేవాడు ఆయన. వాడు అక్కడ ఉన్న చిన్న పిల్లలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మట్టు పెట్టండి, సంహరించండి. సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ఆ రాక్షసులు వాళ్ళ యొక్క సైన్యానికి అంతా చెప్పేశాడు. పూతన, శకటాసురుడు, వాళ్ళు వీళ్ళందరూ మేము చేస్తామండి, మేము ఇట్లా చేస్తాం, ఇట్లా వాళ్ళన్నీ ఆలోచన చెప్పేశారు. పూతన అంతటా నేను ముందు వెళ్తాను, వెళ్ళి చిన్నపిల్లవాడు కదా నేను స్తన్యం ఇస్తా, పాలు తాగుతారు కదా చిన్నపిల్లలు, అట్లా ఇస్తాను అని. ఏ పాలు ఇస్తాను? విషం ఇస్తా, విషపు పాలు ఇస్తాను. వెంటనే నా వల్లనే చనిపోతాడు ఆయన, ఇంకా మీరందరు పనే ఉండదులే అన్నదట. సరే అమ్మ నీ ఆలోచన బాగుంది, వెళ్ళమన్నాడు కంసుడు. వచ్చిందండి ఆ విషయం చెప్తున్నారు.
పేయిములైనంజుండు పూతన స్థనములందు ఉన్నటువంటి ఆ విషయాన్ని ఆరగించాడండి. తెలియదండి, పరమాత్మనే కదా సర్వ జగత్ రక్షకుడు అంటున్నారు, పరమపదంలో ఉండేవాడు ఇక్కడికి దిగి వచ్చాడని చెప్తున్నారు. మరి తెలియదా? పూతన ఎందుకోసం వచ్చిందని తెలుసు. అయితే తల్లి వలె ఎత్తుకొని పాలిస్తానని ఇచ్చింది కనుక ఆ మాతృభావనతోనే చూశాడట. ఎవరు ఎట్లాంటి వాడైనా పరమాత్మ దగ్గరికైతే వచ్చింది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అసలు ఎప్పుడు గుడికి రానివాడైనా, ఎన్నడూ అసలు దైవం అంటే ఇష్టం లేదండి. ఎక్కడున్నాడని దేవుడు లేదు, ఏం లేదు, నా కష్టఫలంతో నేను పైకి వచ్చాను, నేను ఇట్లా నడుచుకుంటున్నా అనేవాళ్ళు ఉంటారు మనకు. అటువంటి వాళ్ళైనా సరే ఏదో మిషతోటి కోవెల చుట్టూ పరిగెత్తాల్సి వచ్చింది. ఏదో వాళ్ళ లేగదూడ ఏదో పోయిందట, అది పరిగెత్తుకుంటూ గుడి చుట్టూ తిరుగుతుంటే ఆ గుడి చుట్టూ తిరిగాడు ఒకటే ఒక ప్రదక్షిణం. వెంకటేశ్వర స్వామి ఆనందం, ఆహాహా నా గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు, వాడికి అమోఘమైనటువంటి వరాలన్నీ ఇచ్చేస్తున్నాడు. మనం అనుకుంటాం వాడు అసలు గుడికే రాడు, నేను ప్రతిరోజు కోవెలకు వెళ్ళి ఇన్ని పుష్పాలు సమర్పించి, ఇంత కైంకర్యము భోగం సమర్పించి, పులిహోర ఒకరోజు చేయించిన, దద్దోజనం చేయించిన, నా కోరికలు తీరుతలేదు. మనం చేసే పని ఇది. గుడికి వస్తున్నాం, ఎలా మొక్కుకోవాలి ఎలా నడుచుకోవాలి తెలియట్లేదు. పరమాత్మ యొక్క అనుగ్రహం మనం అనుకుంటే రాదటండి. పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా అతడే మనకి ఇవ్వాలి అనే విధంగా ఈ పూతనని విషము పాలిస్తున్నా సరే ఆమెను సంహరించాడు. పాలు తల్లిస్తున్నట్టుగా భావించి స్వీకరించాడు. కానీ పూతన మరి రాక్షసి కదా, పరమాత్మను చెడు చేయడానికి వచ్చినటువంటి ఆ రాక్షసిని కూడా ఉత్తములు తన భక్తులు ఎక్కడికి వెళ్తారో ఆ మార్గానికి పంపించాడటండి. ఇది పరమాత్మ యొక్క గొప్పనైన సౌశీల్యమైన గుణం, మంచి గుణం. దుర్మార్గురాలు నా కోసం వస్తావు అని చంపేయచ్చు కదా, అలా చంపేసి ఆమె కూడా ఉత్తమ పరమపదానికే వెళ్ళిందట. ఆ తర్వాత మరొకటి గుర్తు చేసుకుంటున్నారు, కళ్ళచ్చగడం కలక్కజి అక్కాలో వచ్చి. ఆ తర్వాత ఒకనాడు యశోదమ్మ అక్కడ ఇప్పుడు పూతన వచ్చింది, ఏ రాక్షసులు ఎప్పుడు వస్తారో అని భయపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నా కూడా తీసుకువెళ్తుంది. అక్కడ ఒక బండి కింద పడుకోబెట్టిందటండి, నీటి కోసం అని వెళ్ళి బండి కింద పడుకోబెట్టింది. కనిపించకుండా ఎవరైనా రాక్షసులు వస్తే కనిపించదు. పూతననేమో బొమ్మలు అమ్ముకుంటున్న అమ్మాయిలాగా వచ్చింది, చక్కగా వెళ్ళిపోయి ఎత్తుకుంది పోయింది. ఈమె పనిలో ఉంది, పాడి పంట ఎప్పుడు పని. పాపం యశోదమ్మకి ఒక క్షణం తీరేది కాదటండి. ఆ సమయంలో వచ్చింది కదా అని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. నాకు బండి కింద పడుకోబెట్టి యశోదమ్మ పని చేసుకుంటుంటే ఆ బండిని ఆవహించి వచ్చాడు శకటాసురుడు. గమనించాడు పరమాత్మ, మన కన్నయ్య చిన్న పిల్లవాడు, నెలల పిల్లవాడు, ఏడుస్తూ పాల కోసం ఏడుస్తూ పిల్లలు కాళ్ళు చేతులు ఊపుతారు కదా, అలా కాళ్ళు చేతులు ఊపుతుంటే ఒక కాలు ఆ ఎడమ కాలు తీసుకొని వెళ్ళి ఆ శకటానికి ఇలా తాకించాడు. ఏడుస్తున్నట్టే వాడేమనుకుంటున్నాడు, ఏడుస్తున్నాడులే నేను ఇంకా పడిపోతా పైన అనుకుంటున్నాడు. శకటము మీద ఆవహించినటువంటి ఆ శకటానికి కాలు తగిలించి చిన్న పిల్లవాడు తగిలి మొత్తం తునాతునకలైపోయింది. శకటం అంతా కూడా తునాతునకలైపోయింది. సంధి బంధం ఓడినట్టుగా దానిని అంతం చేశాడు. అది ఆ విషయాన్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకొని అమ్మ నీవు మేల్కొనాలి, తర్వాత ఇంకా మాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి పరమాత్మను సందర్శించబోయే ముందు. చూడండి, మనం అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్తుంటాం, ఏం గుర్తొస్తుంది మనకు? అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మమ్మ చక్కగా లడ్డూలు చేసిచ్చింది, లేకపోతే ఏవో కర్రీలు చేసిచ్చింది కదా, అప్పుడు అరిసెలు చేసిచ్చింది, ఇప్పుడు ఏం చేసిస్తుంది గుర్తు చేసుకుంటాం కదా. అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఏం తిన్నాం. అట్లాగే మనవాళ్ళు కూడా పరమాత్మ సందర్శనానికి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క గుణగణాలను, పరమాత్మకు జరిగినటువంటి ఈ కష్టమైన సన్నివేశాన్ని చెప్తే ఆమె మనసు కరిగి తొందరగా లేస్తుందని మరొక విధంగా వెళ్ళత్తరవిల్ చెప్పి వెళ్ళత్తరవిల్ తుయిల మరంద విత్తినై. అంతేకాదండి, ప్రాతకాలముననే ఋషులు మహర్షులు అందరూ నిద్ర మేల్కొంటారు. మేల్కొంటే ఏం చేస్తారు వాళ్ళు? క్షీరసాగరంలో శేషతల్పంపై శయనించున్నటువంటి స్వామి మన హృదయాంతరంలో ఉన్నాడు కదా, మన అంతర్యామిగా ఉన్నాడని చెప్పుకుంటున్నామా ప్రతిరోజు. అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి ఎక్కడ ఆటంకము కలగకుండా మెల్లగా మునులు ఋషులు మేల్కొని ఉళ్ళత్తుకొండు హృదయంలో పెట్టుకున్నాడు. పెరుమాణం పెట్టుకొని మునివరగళం యోగిగళం వెళ్ళవెజుందు అరియన్ర పేరరవం హరిహరి 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 అంటున్నాడు. నెమ్మదిగా అంటున్నారట. ఎందుకంటే మన లోపల పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్షీరాబ్ధినాథుడై ఉన్నాడు. అటువంటి పరమాత్మకు అంతరాయం కలగకూడదు. మనం ఏం చేస్తున్నాము? ప్రహ్లాదుడిని, మన
హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని కొండలపై నుండి కూడా కింద పడేస్తుంటే ప్రహ్లాదుడు హరిహరి హరిహరి అంటూ పరమాత్మకి ఎక్కడ తనకు దెబ్బలు అవుతున్నాయని చూసుకోలేదండి, హృదయాన్ని ఇలా పట్టుకున్నాడట. ఎందుకంటే నా హృదయంలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, హే భగవాన్ నీకేం కాకూడదు. ఇది భక్తి, ఇది ప్రపత్తి. అయితే ఆ మునులందరూ హరిహరి అండి 2 సార్లు 3 సార్లు అనుకుంటే అంత పెద్ద ధ్వని అయిందా అండి అంటే అవును అవుతుంది. ఒకళ్ళ ఇద్దరా? ఇప్పటి వాళ్ళు అక్కడొకళ్ళు కాదు కదా, అంతటా కొన్ని వేల మంది మహర్షులు, ఋషులు, యోగులు, మునులు ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు మనం ఈ భాషని ప్రారంభించగానే ఇక్కడ మన అర్చక స్వాములు ప్రారంభించగానే మన పుస్తకాలు ఎట్లా తీస్తాం, అప్పుడు ఇంతమంది కానీ ఆ పేజీలో చప్పుడు ఎట్లా వినిపిస్తుంది, పెద్ద ధ్వని, పెద్ద సముద్రం ఘోషిస్తుంది, అన్ని పేజీలన్నీ తిప్పుతుంటే చప్పుడు అవుతుంది కదా. అదేవిధంగా వాళ్ళు హరిహరి అంటున్న శబ్దం మా చెవులకు వినిపించి, హరినామ స్మరణ వినిపించి, అందుకే ఉదయం లేవగానే ఏం స్మరించాలనుకున్నాం, హరే హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పావక. 2 అక్షరాలండి, చాలా శ్రేష్టమైనవండి. నిప్పులో దూది కణాన్ని నిప్పులపై పడేస్తే ఎలాగైతే భస్మమైపోతుందో, దాని మసి కూడా మనకు కనిపించదో, అదేవిధంగా మన పాప రాశి తొలగిపోవడానికి మానవుడిగా జన్మించినందుకు నీకు నాలుక ఇచ్చింది, నీకు చేతులు ఇచ్చింది, నీకు పాదములు ఇచ్చింది, పరమాత్మ సన్నిధికి రమ్మని, నాలుకతో పరమాత్మ నామాన్ని కీర్తించమని ఈ విషయాలని చెప్తూనే హరియన్ర పేరరవం ఉళ్ళుం పుగుందు కుళిరిందు మాలో ధ్వనించింది, ఆ హరిశబ్దం మాకు వినిపించింది. హరిహరి అనే మునులు యోగులు పలికేటటువంటి వినిపించి మేము మేల్కొన్నాము. అందుకని నీవు కూడా మేల్కొని రావాల్సింది, పరమాత్మ సన్నిధికి వెళ్దాం. అయితే మళ్ళా పైన కనిపించేటటువంటి తత్వం, అంతరార్థంగా ప్రతి పాశురములో ఒక తత్వం ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. అంతరార్థం ఏమిటంటే ఈ ప్రకృతి అంతా పూతనని సంహరించే ఘట్టం గుర్తు చేసుకున్నారు. పూతన అంటే ఏమిటి? ప్రకృతి అండి. ప్రకృతి కూడా మనకు తల్లి వంటిదే, కానీ నిజమైన తల్లి ఎవరు? యశోదమ్మ నిజమైన తల్లి. ఆలన పాలన చూస్తూ పిల్లలను సంరక్షించేది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ ఇన్నిసార్లు చెప్తున్నారు, వెన్న మిగడ తిన్నావాట అని వాళ్ళ ముందే కొట్టలేదు. కొడుతుందా తల్లి? కొట్టదు కదా. అసలు ఏమీ తెలియదు. పక్క ఇంటికి దారి తెలియనటువంటి మా చిన్న పిల్లవాడిని బస్సే ఎందగునే మీరు ఇన్ని నిందలు మోపుతారమ్మా అని పంపించి వేయలేదా నిన్న? అటువంటి తల్లి పిల్లలను రక్షించి కాపాడి వారికి మంచి బుద్ధులు చెప్పే తల్లి ఎవరంటే నిజమైన తల్లి యశోదమ్మ. మనల్ని మోహములో పడవేసేటటువంటి తల్లి ప్రకృతి మండలం. అన్ని భౌతిక వస్తువులు కనిపిస్తూ ఉంటాయండి. మరి యశోదమ్మ అంటే ఎవరు? మంత్రం అండి. మంత్రం అంటే ఏమిటి? ఏ మంత్రం? అష్టాక్షరి మంత్రం. మంత్రము అనగానే దివ్యమైన మంత్రం, శ్రేష్టమైన మంత్రం అష్టాక్షరి. ఆ మంత్రములోనే దాగి ఉండేవాడు పరమాత్మ. మంత్రానుష్ఠానం చేస్తే మనకు లభించేవాడు పరమాత్మ. మంత్రము వలన మనము చేరుకోవలసిన మార్గాన్ని చేరగలిగేటటువంటి ఈ దేహం లభించింది మనకి. ఈ శరీరాన్ని ఇచ్చాడు అంటే పూర్వజన్మ మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తామండి. ఇప్పుడు ఏవైతే జీవరాశులను చూస్తున్నామో అవన్నీ జన్మలు అయిపోయినాయి. ఈ జన్మ లభించింది. మళ్ళీ ఇప్పుడు చేసిన పుణ్య ఫలం వల్ల మళ్ళీ రాబోయేటటువంటి నీచ జన్మలు కాకుండా ఉత్తమ జన్మ లభించాలి. ఉత్తమ జన్మ లభించాలి అంటే మానవుడు తర్వాత లభించే జన్మ ఏమిటి? అయితే దేవతలు కావాలి. దేవతలు అయినా కూడా ఎక్కువ రోజులు ఉండలేరు. స్వర్గం పోతామండి. ఎక్కడికి వెళ్తావు? తెలియని వాళ్ళు ఏమంటారు, నేను స్వర్గానికి వెళ్తాను, మంచి పనులు చేసుకొని స్వర్గానికి. స్వర్గంలో కూడా ఎక్కువ రోజులు ఉండలేరండి. స్వర్గంలో ఇక్కడ చేసిన మంచి పని అయిపోగానే మళ్ళీ పడిపోవాల్సింది. అందుకని ఏది కోరుకోవాలి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది వైకుంఠం. అదే పరమ పదం, అదే పరమ వ్యోమం, అక్కడ అది పరమాకాశం. అక్కడ మన పరమాత్మ శ్రీమన్నారాయణుడు మనకు ఎదురు వచ్చి తీసుకొని వెళ్ళి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ధ్రువుని తీసుకొని వెళ్ళి. అదేవిధంగా మనమందరం కూడా ఇటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలని మనకు చెప్తున్నారు. అయితే ఆ ప్రకృతిని చూసి మోసపోకండి. ప్రకృతిలో ఉండాలండి. శరీరం ఉన్నందుకు అయ్యో మరి ఎందుకండి, శరీరం ఉన్నందుకు మరి అవి అన్నీ కావాలి కొనుక్కోండి. అదే పనిగా దాని మీదనే జీవితం అన్నట్టుగా ఉండకూడదు. భోజనం చేస్తుంటే కొంతమంది అసలు ఎన్నో రోజుల నుంచి తిననట్టే చేస్తారండి. దానికోసమే కాదు కదా, రోజు తింటున్నాం 3 పూటలు. మళ్ళీ ఏకాదశి వస్తే అమ్మ నేను అసలు తినలేదు అని మళ్ళీ ద్వాదశి రోజు మళ్ళీ అదే గుర్తు చేసుకోవడం. కానీ అరే నిన్న ఏకాదశి కదా, ఎంతో చక్కటి భజన చేసుకున్నామండి. నందలాల నవనిత చోర నటవరలాల గోపాల దేవకి వసుదేవ కుమార దేవదేవ గోపాల అని నిన్న ఏకాదశి రోజు మనము పారాయణం తర్వాత ఎన్ని భజనలు చేసుకున్నాం, మాట్లాడుతున్నామండి.
ఏం టిఫిన్ చేసుకున్నావు, ఏం తిన్నాం, అయ్యయ్యో మీరు పూరీలేనా, ఎప్పుడు పూరీలేనని మేము ఇవాళ కొత్త టిఫిన్ కాదు. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, పరమాత్మకు సంబంధించిన మాటలే మనకు ఉండాలి. అటువంటి ప్రకృతి మండలంలో మనం ఉండాలి, తప్పదు. ఉంటూ ఇవన్నీ తెలుసుకోండి, వీటిని ఆచరించాలి. తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేసుకునేదాన్ని ఏం చేయాలి, పాటించాలి. మన ప్రవర్తనలో అది కనిపించాలి. ఇలా ఇవన్నీ చెప్తున్నారు మనకు. అందుకనే ఈ విషయాలన్నీ ప్రకృతి మండలంలో ఉన్న పూతన అహంకార మమకారములు. పూతన అంటే అహంకార మమకారములను ఎప్పుడైతే తొలగించి వేస్తామో అప్పుడు మనకు మంత్రసిద్ధి లభిస్తుంది. మంత్రం లభించకపోతే సదాచార్యుని వద్దకు వెళ్ళాలి, ఆచార్య సమాశ్రయణము కావాలి. ఆచార్యులు చెప్పినట్టుగా అప్పుడు నడుచుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి పూజకు అప్పుడు చేసి మనం 2 పుష్పాలు సమర్పించిన ఫలితం అండి. ఎప్పుడు ఆచార్యుల ద్వారా పంచ సంస్కారములను పొందినప్పుడు. ఈ విషయం గుర్తుంచుకోండి అందరూ. అయితే ఇక శకటాసురుడు వచ్చాడు కదా, ఆ శకటం ఏమిటి అంటే మన శరీరమే శకటం. శరీరం ఏమిటి? షా అంటే సుఖం, అంటే పరమాత్మ యొక్క అనుభవం. ఈ పరమాత్మ యొక్క అనుభవం నుండి మనల్ని దూరం చేసేది శరీరం. మనకి ఏమైనా ప్రాపంచిక సుఖాలు కావాలని కోరుకుంటుందండి. మన ఇంద్రియాలన్నీ, కర్మేంద్రియాలు కోరుకునేవేమిటి? మనకు ఈ రోజు నిన్నటి వరకు ఉపోద్ఘాతమైంది, ఈ రోజు నుంచే వ్రతం ప్రారంభం కనుక ఇంకా నష్టం లేదు. అయ్యో ఎప్పుడో ప్రారంభమై 5 రోజులైంది అనుకోకండి, అందరికీ చెప్పి రమ్మనండి. తర్వాత ఈ శకటం అనేటటువంటి దానిని మన శరీరమే శకటం అని తెలియజేశారు. పాపము పుణ్యం అనే 2 చక్రాలు ఉన్నాయి దానికి. కృష్ణుని కాలు తగలాలి అంటే. అందుకని మన పాప పుణ్యాలు ఎప్పుడు తొలగిపోతాయంటే పరమాత్మ పాదము దాకితే పాప పుణ్యాలు నశించిపోతాయి, అప్పుడు మనకు శ్రేయస్సు కలుగుతుంది. అందుకని శకటాసుర భంజనాన్ని, పూతన రావడాన్ని, ఇవి రెండింటిని ఈరోజు తలుచుకొని అమ్మాయిని మేల్కొల్పారు. ఆ గోపిక అప్పుడు మేల్కొన్నది. నిజమే, నేను కూడా వస్తాను, ఆలస్యం అవుతుంది, పదండి అని ముందుకు వెళుతున్నారు. మనం కూడా మనకు ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది కనుక మనం కూడా ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం.